శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ అన్నారు. ఇక్కడ స్టార్టింగ్ లో బైబిల్ ప్రకారంగా అసలు విగ్రహారాధన అనేదే పాపం అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ పాస్టర్స్ అంతా. దీన్ని ఎలా తీసేస్తారు అసలు? చెప్పారండి, కొందరు ఉన్నారు, చెప్తున్నా కదా, కొందరు ఉన్నారు. ఇప్పుడు మనం అందరు పాస్టర్స్ అనొద్దు, కొందరు ఉన్నారు. ఓకే, కొందరే అంటే దీనిలో చెప్పలేదా అండి? ఇప్పుడు యాజ్ పర్ బైబిల్ లేదా ఇది విగ్రహారాధన అనేది పాపం అని ఈ 10 కమాండ్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక పాయింట్ యాడ్ చేస్తాను, చెప్పండి. అది బైబిల్ పరంగా ఉందా లేదా మాకు అనవసరం. ఓకే, ఇప్పుడు జోసెఫ్ గారు ఏమన్నారు, అందరు అనలేదండి, కొందరు అన్నారు. ఆ కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము గౌరవిస్తాం. అందరు అనలేదు, అందరూ అనట్లేదు కదా, కొందరు అంటున్నారు కదా, అంటే కొందరు అనట్లేదు కదా. కొందరు ఎవరైతే అంటున్నారో వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే చాలా అంటున్నారు. ఆ బైబిల్లో ఉండకపోతే మాకు అనవసరం. ఇప్పుడు నేను బైబిల్ వదిలేశాను, క్రైస్తవాన్ని వదిలేశాను. ఇప్పుడు నాకు హిందూ ధర్మం అంటే నాకు కొన్ని నచ్చింది, నేను ఇందులో లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాను, పూర్తిగా పరిశీలన. నేను చదువుకోవాల్సిన పుస్తకాలు చాలా 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 ఉన్నాయి. ఈ బైబిల్ గురించి చదివి అంత నాకు వద్దనుకున్నప్పుడు అది వదిలేశాను అనుకుని నేను దానికి దూరంగానే ఉంటాను. తెలుసుకోవాల్సిన చాలా ఉంది. ఇప్పుడు బైబిల్ విగ్రహారాధన అవమానించే పరంగా ఉందా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకొని, కానీ మేము పూజించే మా పూజ విధానాన్ని తప్పు పట్టే విధంగా పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని అనుకుంటే జోసెఫ్ గారు తీసుకోవాలి. ఇప్పుడు ఇంత కష్టపడి కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేపించి పోలీస్ స్టేషన్ చుట్టూ 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. నేను గురుగారిని కూర్చోబెట్టి అవసరమైతే ఇదే డ్రీమ్ మీడియా ఛానల్లో వేదిక కావచ్చు, సపరేట్ గా వీడియో కూర్చోబెట్టి, గురుగారు ఇంకా మనకి ఈ రోజు ఆపేద్దామా, ఇంకా ఎవరు కూడా మన జోలికి రారంట పాస్టర్లు అందరూ. జోసెఫ్ గారు క్రిస్టియానిటీ నుంచి తరపున ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. నెక్స్ట్ ఎవరైనా అనరు, నాకు నమ్మకం ఉంది, జోసెఫ్ గారు చెప్పారు కాబట్టి నాకు నమ్మకం ఉంది, కాబట్టి మనం ఆపేద్దామని చెప్పేసి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి అడుగుతాను కూడా. రైట్ జోసెఫ్ గారు, ఇప్పుడు ఈ స్టాండ్ మీరు తీసుకుంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మనకు కావాల్సింది అయితే, ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు దేవి దేవతలను దూషించిన వాడు నా వాడు కాదు, హిందువులను దూషించిన వాడు నా వాడు కాదు. అవునా కదా? ఎవరైనా హిందూ మతాన్ని, హిందూ గ్రంథాలను, హిందూ దేవుళ్ళను దూషించిన వాడు నా వాడు కాదు. అలాగే మీరు కూడా చూపించారు ఆల్రెడీ, మా మతాన్ని దూషించిన వాడు మీ వాడు కాదు. అనవసరము మనకు ఈ మత ఘర్షణ అనేది అనవసరము. ఇది పనికిరాని టాపిక్లు ఇవన్నీ, పనికి రాని వాడు చేసే టాపిక్ ఇది. మనం కొత్త ఏమన్నా ఆలోచిస్తాం, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంది, రాబోయే తరానికి ఏం పెట్టిపోతున్నాం మనం. వచ్చే రాబోయే తరానికి పిల్లలకు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి ఎలాంటి బోధనలు ఉండాలి. ఇప్పుడు మనం ఇలాంటి మత ఘర్షణలు చేస్తే స్కూల్లో కూడా మతాలు అనేది పెరిగిపోతుంది. అక్కడ కూడా సపరేట్ బెంచ్లు వచ్చేస్తుంది పిల్లలకు, ఇది హిందూ బెంచ్, ఇది క్రిస్టియన్ బెంచ్ అని చెప్పి. వద్దు, మనకు కలిసి ఉన్నప్పుడు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఇక్కడి నుంచే మొదలైంది కాబట్టి ఇక్కడే మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. లైక్ అంటే మీరు తీసుకునే ఇనిషియేటివ్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకున్న తర్వాత కూడా సేమ్, ఇప్పుడు ఆల్మోస్ట్ లక్షల్లో ఛానల్స్ ఉన్నాయి క్రిస్టియన్స్ కి సంబంధించి. వాళ్ళు ప్రతిరోజు ఓపెన్ చేసి ఒక వీడియో పోస్ట్ చేయటం, దానికి కౌంటర్స్ గా వీళ్ళు ఇస్తూ ఉండటం. మేము కరుణాకర్ కానీ లలిత్ కుమార్ కానీ నేను కావచ్చు, మేము కౌంటర్ వీడియోలు ఏ పాస్టర్ మీద అయితే చేసామో, ఇక్కడ నాకు ఒకటి కన్ఫర్మేషన్ ఒక్కటి చేయండి అండి. మీరు కౌంటర్ వీడియోసే చేశారా లేదంటే ముందు మీరే చేశారా వాళ్ళ పైన? నేను చెప్తాను మేడం. ఫస్ట్ యాక్చువల్ గా దీనికి కొంచెం మనం ఎవరు స్టార్ట్ చేశారా అన్న దానికి వెళ్తే మనకు అర్థమైపోతుంది. 11 సంవత్సరాల క్రితం, సరే అది ఎవరు స్టార్ట్ చేశారు వద్దంటే వద్దు, ప్రవీణ్ భాయ్ ఒక నిమిషం, ఎవరు స్టార్ట్ చేశారా కాదు, ఎవరు ఎండ్ చేస్తున్నారు. అది రైట్, నేను అదే చెప్తున్నా. అయిపోయింది. ఇప్పుడు క్యాన్సర్ ఎప్పుడు వచ్చింది మనం కనిపెట్టలేము, కానీ క్యాన్సర్ ఎప్పుడు ఎండ్ చేయాలి దాని గురించి నేను అంటే కౌంటర్ వీడియోలో ప్రతిచర్య ఉందని అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే కరుణాకర్ గాని, లలిత్ కుమార్ గాని, నేను కానీ, రాధమ్మ గురు గాని, మేము ఎవరినైతే పాస్టర్ తిడుతున్నామో, ఎవరైతే పాస్టర్ మీద కౌంటర్ వీడియో పెడుతున్నామో, ఆ పాస్టర్ బైబిల్ గురించి, యేసు గురించి, క్రైస్తవం గురించి చెప్పుకుంటూ ఉంటే మేము పెట్టాం, అంతే కదా. కానీ అతను ఎప్పుడైతే నిన్న పెట్టినటువంటి వీడియోలో కరుణాకర్ వీడియో పెడితే శివుని సైతాన్ అనుకుంటే పబ్లిక్ వీడియో పెట్టారు.
ఇంతకుముందు కనకదుర్గమ్మ దేవత దయ్యంగా అనుకుంటూ వీడియో పెట్టారు. ఇంతకుముందు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా 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 నీచంగా మాట్లాడేటువంటివి ఉన్నాయి. మల్లెపూలు పెట్టుకుంటే బెజారాలో ఉన్నట్టుగా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి మేము దానికి చర్యకు ప్రతి చర్యగా మేము వాళ్ళ మీద వీడియోలు పెడుతున్నాం. ఒకవేళ ఎవరన్నా పాస్టరు బైబిల్ గురించే, యేసు గురించే, క్రైస్తవం గురించే మాట్లాడుకున్న వాళ్ళు ఉంటే మేము వాళ్ళ గురించి మేము పెట్టాం. మాకు అనవసరం, ఆయన పని దాన్ని చేసుకుంటున్నాడు. కానీ చర్యకు ప్రతి చర్య అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. పోనీ ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే, సరే ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు ఎవరు ఎండ్ చేశారు అని చెప్పేసి జోసఫ్ గారు చెప్పారు. కాబట్టి నేను ఈ రోజు ఇనిషియేట్ తీసుకుంటున్నాను. మా వాళ్ళు కరెక్ట్ గా 10 మంది ఉన్నారా, 15 మంది ఉన్నారా, ఓకే, మా 15 మంది నేను ఏదో విధంగా ఎట్ ఏ టైం కాకపోయినా కొంచెం లేట్ అయినా సరే దీన్ని ఎండ్ చేద్దాం. నెక్స్ట్ జనరేషన్ కి మత ఘర్షణ లేకుండా మంచి భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చేద్దాము. ఇవన్నీ స్టాప్ అయిపోతాయా, అయిపోవా, అయిపోతే ఎలా అయిపోతాయి, ఎవరు ఇనిషియేట్ తీసుకుంటారో దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు. ఒకవేళ నేను ఇనిషియేట్ తీసుకున్న తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత మళ్ళీ రేపన్నాడు విగ్రహార్థ పద్ధతిని మల్లెపూలు పెట్టుకున్నటువంటి ఆడవాళ్ళను, హిందూ దేవుళ్ళను దయ్యాలుగా దూషించే ఉంటే ఆ తర్వాత మేమేం చేయాలి? అయితే ఏం చేయాలంటే అది మాకు చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని నడి రోడ్డు మీద పెట్టే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే వీళ్ళు ఏమైపోతున్నారు, హీరో అయిపోతున్నారు. సరే పని చేద్దాము. నిన్న జరిగినటువంటి వీడియోలో నేను కరుణాకరణ చేత చెప్పించి ఆ వీడియో డిలీట్ చేపించేస్తాను. ఆ పాస్టర్ ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. మరి ఆ పాస్టర్ ని పిలుచుకొచ్చి నడి రోడ్డు మీద ఈ జోసఫ్ గారు ఏం చేస్తారో చేయమని చెప్పండి. ఏం జరిగిందండి నిన్న వీడియోలో? శివుణ్ణి పట్టుకొని మీరు బయట ముగ్గులు వేస్తున్నారు. ముగ్గులు వేస్తే చేతబడి చేసినట్టే. ముగ్గులు చేతబడితో సమానము. మనము నిజమైన దేవుడు యేసుని నమ్ముకోవాలి. శివుని నమ్ముకున్నారు, అది సైతాను దయ్యం అన్నట్టు ఒక పాస్టర్ పబ్లిక్ గా మాట్లాడాడు. ఇప్పుడు ఆ పాస్టర్ మీద ఇది రీసెంట్ గా జరిగింది అనమాట. నిన్న మొన్న వాడు ఆ పాస్టర్ ఆ పాస్టరు ఇంతకు ముందు కూడా బొట్టు పెట్టుకున్న దాని పద్ధతిని అవమానించాడు. అన్యుల ఆచారాలు, విగ్రహాలకు సంబంధించాలు, వాళ్ళ ప్రసాదం తినకూడదని ఏంటంటే మాట్లాడినటువంటి హిందూ జనశక్తి లలిత్ కుమార్ అన్నయ్య ఛానల్లోకి వెళ్తే ఆయనకు సంబంధించి 3-4 వీడియోలు గలీజ్ మాట్లాడాడు. ఆయనకు అది ఆయన చేశాడు. మరి ఆయన పరంగా ఆయన నుంచే స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఆయన నుంచి వద్దు, ఇక నుంచి మాట్లాడకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇనిషియేట్ తీసుకుంటారా అనేది? ఓకే జోసఫ్ గారు, మనకి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన గురించి, ఎందుకంటే ఇది ఎక్కడో ఒక జాగాలో ఆగాలంటే మేబీ బహుశా ఇంతో మొదలు పెడదాం. అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి మేడం. చెప్తున్నా కదా, మనకు ఏమైపోతుందంటే దేవుడిని బ్రహ్మానందం అలీ కన్నా ఒక జోకర్ విధంగా పెట్టేస్తున్నారు. అయితే ఉదయం లేవగానే మీరు చెప్పినట్టు మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కొలిచే దేవుణ్ణి మేము తప్పు పట్టొద్దు, అసలు ఆ థాటే రావద్దు మాకు. ఎవరికైనా సరే ఏ దేవుని గురించైనా మర్యాద రావాలా గానీ హాస్యం ఉండొద్దు. చేస్తున్నారు. కొందరు మా వాళ్ళు పెడుతున్నారు. నేను ఖచ్చితంగా తప్పు పడతా. ఇప్పుడు ఏదో ATM లో డబ్బులు ఎందుకు, మీరు చేసే ఈ పిచ్చి పనికిమాలిన పనుల వల్ల ఏమవుతుంది, యేసుని మీరు నడి రోడ్డును తెచ్చి బజార్లో పెట్టినట్టు అయిపోయింది, అవమానించే విధంగా. ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళ గొప్పతనం గురించి, వీళ్ళ ఆలయాల గురించి, పర్సనల్ ఆలయాల గురించి వీళ్ళు చేసుకునే ప్రమోషన్లు అనమాట. ప్రమోషన్ చేసుకునే విధానం ఉంటది. వీళ్ళ వాక్యంలో దమ్ము ఉండాలి కానీ దేవుని అడ్డం పెట్టి ఇలాంటి పనికిమాలిన వాక్యాలు చేసి ఇతరులు దానికి కౌంటర్ ఇచ్చే విధంగా, ఇతరులు రీల్స్ పెట్టే విధంగా పెట్టుకోవద్దు. నాకు కూడా బాధ అనిపిస్తుంది అండి. ఏ దేవుడైనా సరే, దేవుడు అనే వాడిని మనము అసలు దేవుడు జోలికి వెళ్ళొద్దు. దేవుడి జోలికి ఎక్కడ వెళ్ళాలి మనము? కేవలం ప్రార్థన గురించే, ఆశీర్వాదం గురించే. అంతేగాని దేవుణ్ణి మనము రోడ్ల పైన కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ స్టూడియోస్లో మాట్లాడే హక్కు ఉంది మనకు. అకార్డింగ్ టు ఆర్టికల్ 25 మనకు హక్కు ఉంది. కానీ ఆ హక్కుని ఉల్లంఘించొద్దు మనం. ఉల్లంఘించడం ఏంటిది? ఇతర మతాలను దూషించడం, అది కూడా ఉల్లంఘనే. ఇతర మతాల గురించి నీకు హక్కు లేదు. ఇతర మతాలని దూషించే విధంగా కానివ్వండి, వెటకారంగా మాట్లాడే హక్కు కానివ్వండి అసలు లేనే లేదు. నువ్వు మనిషివి కావు.